దేవునికి వందనములు. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిందలతో విసిగిపోయి అలసిపోయి కృంగిపోతున్నావా? ఎవరితో చెప్పుకోలేక, వాటిని సహించి దాచుకోలేక, అర్థం చేసుకొని ఆదరించేవారు లేక నిన్ను చులకన చేస్తూ ఉన్నారా? నీ మీద నిందలు మోపేవారి మాటలు నమ్మి నిన్ను మనసు గాయం చేస్తున్నారా? బాధపడవద్దు. ఎవరు ఎన్ని నిందలు మోపినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. యోసేపును కూడా ఆదికాండం 37 అధ్యాయంలో చూడండి. ఎవరూ నమ్మలేదు, హేళన చేశారు. అతనిని అమ్మివేసింది సొంత అన్నలే. అతని కలలను అతనిని హేళన చేశారు. అతనిని చూసి ఓర్వలేరు. కానీ యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. యోసేపు అంగీని తీసుకొచ్చి మేక రక్తంతో తడిపి తండ్రికి ఇస్తే ఈజీగా దుష్టమృగం తినివేసింది అని చెప్పి నమ్మేశాడు. దుష్టమృగం తింటే అంగి చినిగిపోవాలి కదా, ఆ ఆలోచన కూడా యాకోబుకు రాలేదు. నమ్మేశాడు. ఈరోజు నీ మీద మోపబడిన నిందలకు నిజాలు తెలుసుకోలేని వారి గురించి బాధపడకు. యోసేపుని హెచ్చించినట్లు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిందలు మోపేవారు అబద్ధపు మాటలు చెప్తూ ఉన్నప్పుడు నమ్మేవారు ఉన్నంతకాలం చెప్పేవారు చెప్తూనే ఉంటారు. కాబట్టి కృంగిపోవద్దు. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా ఈ రోజున హెచ్చిస్తాడు. అది నమ్ము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.